హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన గమనిక, శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చండి. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి ఏవైతే పెంచిన ఖాళీలు ఉన్నాయో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి వాటికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. ఎవరికి? ఏపీపీఎస్సికి. అంటే సో ప్రభుత్వం తరపున మేమైతే దీనికి అనుమతిస్తున్నాము, మీరు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ అయితే విడుదల చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో క్లియరెన్స్ అయితే వచ్చింది అన్నట్లుగా మనకైతే జీవో విడుదల చేయడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ముఖ్యంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి అంశం అయితే మనము ఇక్కడ చూసేద్దాము. సో గైస్, అంతకంటే ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత వెంటనే మనమైతే మన వీడియోని కంటిన్యూ చేద్దాము, ఓకేనా? సో ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. హే గైస్, హియర్ ఇస్ ద గ్రేట్ అనౌన్స్మెంట్. రీలెవెల్ బై అకాడమీ నుంచి మనకైతే రావడం జరిగింది. ఐ నో మై సబ్స్క్రైబర్స్ ఆర్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్. సో దట్స్ వాట్ రీలెవెల్ బై అకాడమీ సో ఇంట్రడ్యూసింగ్ న్యూ టెస్ట్ అండి. అదేంటి? డిజిటల్ మార్కెటింగ్ పైన ఉంది అండి, అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా రీలెవెల్ బై అకాడమీలో మనకి కట్ ఆఫ్ మార్క్స్ని 500కి తగ్గించడం జరిగింది. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చండి. అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1 రూపీ కూడా ఛార్జ్ అయితే లేదండి ఇక్కడ, ఓకేనా? సో అంతేకాకుండా ఇక్కడ టాప్ మోస్ట్ కంపెనీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మరి డిజిటల్ మార్కెటింగ్ రోల్ పైన స్విగ్గీ కావచ్చు, పేటిఎం కావచ్చు, అప్గ్రేడ్ కావచ్చు, ఓలా కావచ్చు, క్రెడ్ కావచ్చు, సో ఈ విధంగా చాలా కంపెనీస్ అయితే మీకోసం టాప్ మోస్ట్ 200+ కంపెనీస్ అయితే మీకు ఉండడం అయితే జరిగిందండి. జస్ట్ 500 స్కోర్ చేస్తే మీరు సరిపోతుంది, ఈ రోల్కి మీరు ఎలిజిబుల్. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే డిజిటల్ మార్కెటింగ్ టెస్ట్ అయితే కొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. 8 lakhs per annum ప్లస్ అయితే మనకు ఉంటుంది. మొత్తం జాబ్ అవైలబిలిటీ వచ్చేసి 150+ అయితే ఉన్నాయండి. సో మరి పార్ట్నర్ కంపెనీస్ వచ్చేసి 20+ అయితే ఉన్నాయండి. మీరు చేయాల్సింది ఏం లేదండి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వడమే. మీకు నచ్చినటువంటి టైం స్లాట్లో రిజిస్టర్ అయ్యి సో మీ యొక్క పరీక్ష అయితే రాయాల్సి ఉంటుంది. కేవలము 500+ కనుక స్కోర్ చేసినట్లయితే మీకు సో ఈ జాబ్ అయితే ఎలిజిబుల్ అవుతారండి. చాలా మంచి ఆపర్చునిటీ, 1 రూపీ కూడా మీరైతే పే చేయని అవసరం లేదు. లెట్స్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ జీవో గురించి మనం కంప్లీట్గా చూసినట్లయితే నోటిఫికేషన్ బై గవర్నమెంట్ సో 31st March 2022 అంటూ అయితే మనకు ఈ యొక్క డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మిషన్ టు ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇక్కడ ఇవ్వబడినటువంటి పోస్టులను ఫిల్ చేసుకోవడానికి సో యాక్సెప్టెన్స్ అయితే ఇస్తున్నాము అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. జీవో నంబర్ 78ని విడుదల చేయడం అయితే జరిగింది సో నిన్న నైట్, ఓకేనా? మరి in the reference 5, read above orders have been issued permitting various recruiting agencies to take up the process of recruitment for 10,143 posts after obtaining the confirmation of the vacancies. ఇక చూసినట్లయితే the process of the job calendar issued a wide reference 5th read above has been reviewed based upon the feedback అంటూ మనకైతే తెలియజేశారు. అయితే ఇందులో పైన తెలిపిన వివరాల ప్రకారం Group-1 110, Group-2 182 పోస్టులను పర్మిట్ అయితే ఇస్తున్నామంటూ ఇక్కడ మనకు తెలియజేశారు. అయితే పెంచిన పోస్టులను కలుపుతూ ఇక్కడ మీరైతే ఫిల్ చేయవచ్చు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? యా, సో సమీర్ సింగ్ రావత్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. టు ఎవరికంటే ది సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీకి అయితే ఇది విడుదల చేయడం అయితే చూడవచ్చు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తము 110 పోస్టులు అయితే ఉన్నాయండి ఈ యొక్క Group-1 విభాగంలో. రెవెన్యూ డిపార్ట్మెంట్లో CCLA, CCST, ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, డిప్యూటీ కలెక్టర్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఈ విధంగా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్. సో మొత్తము 6 ఉన్నాయి. మొత్తము డిప్యూటీ కలెక్టర్లు 10,
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు 12. సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్లు వచ్చేసి మొత్తము 6 ఉన్నాయండి. సో ఈ విధంగా హోమ్ డిపార్ట్మెంట్లో డిఎస్పీలు ఉన్నాయండి. అంతేకాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ 3 ఉన్నాయి. డిఎస్పీలు అయితే 13 ఉన్నాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైల్స్ 2 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఫైర్మెన్ 2 ఉన్నాయండి. సో వీటన్నిటికీ కూడా మనకి 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా అర్హులుగానే మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 18 నుంచి 44 సంవత్సరాలు ప్లస్ 10 సంవత్సరాలు కూడా మనకు వయోపరిమితి పెంచారు. కానీ ఒక పోస్టుకు మాత్రం ఉండదండి. ఏం పోస్టు? ఒక పోలీస్. ఓకే, పోలీస్ పోస్టులకు మాత్రము ఒక పోస్టులకైతే 26, మరొక పోస్టుకి 28 మాత్రమే ఉంటుంది అంతే. ఓకేనా? సో ఈ విధంగా మనకైతే మరి 110 పోస్టులు అండి ఇవి. అండ్ గ్రూప్ 2లో కూడా మనం చూసినట్లయితే 182. దీంట్లో కూడా చాలా మంచి పోస్టులు ఉన్నాయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 కావచ్చు. డిప్యూటీ తహసీల్దార్ 30 ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 వచ్చేసి 16 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 5 ఉన్నాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 10 ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్ 15 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 50 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లో. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డిటిఏ అండి, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్ అంటూ మనకైతే తెలుస్తున్నాయండి. నెక్స్ట్ ఆడిటర్, సీనియర్ జూనియర్ ఆడిటర్ లెక్క. ఓకే. అండ్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ జూనియర్ అసిస్టెంట్ అండి 5 ఉన్నాయి. మొత్తం 182 పోస్టులు అండి. అంటే దీనికి మనకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ అనుమతి అయితే వీటికి లభించడాన్ని మనము చూడవచ్చు. సో గైస్, నాకు తెలిసి ఇది ఉగాదికి మేబీ నోటిఫికేషన్స్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి అయితే డౌట్ అయితే ఉంది. చూద్దాం మరి. ఏ క్షణంలోనైతే నోటిఫికేషన్ అయితే రావచ్చండి. సో మీ ప్రిపరేషన్ అయితే ఎవరు కూడా ఆపకూడదు ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మరి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.